హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తే కువైట్లో ఏఐ టెక్నాలజీ, అత్యాధునిక టెక్నాలజీ కలిగిన కెమెరాలు 15 రోజుల్లో 18,778 వైలేషన్ కేసులు నమోదు చేశాయి. అంటే ఏ చిన్న తప్పు చేసినా సరే వైలేషన్ నమోదవుతుంది. సో పొరపాటున డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ చేతితో పట్టుకున్న వైలేషన్ నమోదు చేస్తున్నారు. సీట్ బెల్ట్ ఇవన్నీ కామనే. సో డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో నెక్స్ట్, సోషల్ మీడియా వేదికగా ఒక సిరియన్ వ్యక్తి కువైట్ పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడాడండి. అంటే కువైట్ను అవమానించే విధంగా, కువైట్ రాచరిక వ్యవస్థని, రాజుని అవమానించే విధంగా పోస్టులు పెట్టాడు. అతను మాట్లాడాడు అన్నమాట. ఇతను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. సో కువైట్లో ఉంటున్న మనం అజనబీలు, ఎక్స్పర్ట్స్, ఆ దేశానికి మనకి ఏ సంబంధం లేదు. కేవలం పని చేసామా, జీతం తీసుకున్నామా, అంతవరకు అయితే ఏ బాధ లేదు. అంతేగాని ఆ దేశం యొక్క రాచరిక వ్యవస్థ పట్ల, రాజ్యం పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల మనం ఎటువంటి కామెంట్ చేయడానికి రైట్స్ లేవు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. పొరపాటున సోషల్ మీడియాలో చాలామంది చూస్తున్నాను ఈ మధ్యన ఈ కోవిడ్ దినాలతో ఎగరేస్తూ ఇలా వీడియోలు చేస్తున్నారు. నాకు జీతం వచ్చింది అన్నట్టు. ప్రపంచంలో వీళ్ళకి తప్ప ఇంక జీతం ఎవరు రానట్టు ఉందండి. సో ఈ విధంగా పిచ్చి అన్నీ వీడియోలు చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైన చర్య. ఓకే, నెక్స్ట్, మద్యం సేవిస్తూ డ్రైవ్ చేస్తున్న 35 మందిని అరెస్ట్ చేశారు కువైట్లో. ఓకే, నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే సౌదీ వారు డొమెస్టిక్ వర్కర్స్ పైన మ్యాక్సిమం ఆధారపడి ఉంటారు. సో సౌదీ వారు వాళ్ళ ఇళ్లలో పనిచేయడానికి డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతున్నారో విదేశీయులు వీళ్ళపైన ఆధారపడి ఉంటారు. పోతే ఈ విదేశీయులు పొరపాటున సౌదీ దాటి బయటికి వెళ్తే, సెలవుకు వెళ్ళినా ఏదైనా అవసరం నిమిత్తం సౌదీ నుండి బయటికి వెళ్తే వాళ్ళ అక్కామాలు ఒకరు ఎక్స్పైర్ అయిపోతే వాటిని ఈ సౌదీ వారు అప్సరో ముఖ్యం ప్లాట్ఫామ్ ద్వారా రెన్యూల్ చేసుకోవచ్చు. వాటిని వీసాని మళ్ళీ బతికించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, మస్జిద్ అలారం వద్ద టెంపరేచర్ తగ్గుతుంది, చలి పెరుగుతుందండి, వర్షాలు కూడా పడుతున్నాయి. సో పిల్లలతో ఎవరైతే వెళ్తారో అటువంటి వారు జాగ్రత్తలు పాటించాలని చెప్పి తెలియజేశారు. నెక్స్ట్, ఫైనల్ ఎగ్జిట్ వీసా. మీరు ఫైనల్ ఎగ్జిట్ వీసా తీసుకుంటే మీ యొక్క వీసా వ్యాలిడిటీ మినిమం 30 రోజులైనా ఉండాలి. ఓకే, యూఏ విషయానికి వెళ్తే యూఏలో అన్ని చోట్ల వెదర్ ఈ టెంపరేచర్ డ్రాప్ అవుతుందండి. రోజుకి టెంపరేచర్ తగ్గుతుంది, చలి పెరుగుతుంది. నెక్స్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ చేసే మిత్రులు ఫోగ్ ఎక్కువగా ఉండడం వలన ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో డ్రైవర్ మిత్రులు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, యూఏలో ఏజ్ లిమిట్ సెట్ చేయాలి. ఏజ్ లిమిట్ దేనికంటే పెళ్ళిళ్ళు చేయడానికి. సో ఎందుకంటే కొన్ని ఏజ్ల వాళ్ళు పెళ్లి చేసుకుంటే కనుక ఈ తల్లిదండ్రులు అభ్యంతరం చేస్తున్నారు, పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్న కేసులు నమోదయ్యండి. సో ఇప్పుడు యూఏలో త్వరలో ఏ ఏజ్కి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఏజ్ లిమిట్ నిర్ణయిస్తారండి. నెక్స్ట్, యూఏలో విజిట్ వీసాలు అధికంగా ఇష్యూ చేస్తున్నారండి ఇప్పుడు యూఏలో. సో వామన్ విషయానికి వెళ్తే సో వామన్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి ఇండియన్ అంబాసిడర్గా మన తెలుగు వ్యక్తి నియమితులు అయ్యారని చెప్పి ఒక వార్తా కథనాలు వచ్చాయండి. సో ఆయన పేరు వెంకట శ్రీనివాస్ గారు. ఈయన తెలుగు వ్యక్తి. ఇది ఒక శుభసూచకం. నెక్స్ట్, వామన్లో ఒక ఏరియాలో సముద్రం ఒడ్డుకి బతుకున్న చేప వచ్చిందండి. సో దాంతో చాలామంది ఆటలాడుతున్నారు. బ్రతుకున్న చేప అనమాట, పెద్ద చేప. తర్వాత 350 మంది జైలు ఖైదీలకి హైతమ్ బిన్ తారక్ గారు క్షమాభిక్ష ప్రసాదించారు. వాళ్ళని విడుదల చేయాలని చెప్పి కోరారు. ఎందుకంటే 12వ తారీఖున ఆయన అధికారంలోకి వచ్చిన రోజు కాబట్టి. సో నెక్స్ట్, బహ్రెయిన్ విషయానికి వెళ్తే బహ్రెయిన్లో పబ్లిక్ సెక్టర్లో, గవర్నమెంట్ సెక్టర్లో కానీ, హెల్త్ సెక్టర్లో కానీ ఎక్స్పర్ట్స్ తగ్గుతున్నారు. ఉద్యోగాలు చేసే లోకల్ వాళ్ళు పెరుగుతున్నారు. అంటే లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కిస్తున్నారు అనమాట. తర్వాత లేబర్ ఫెడరేషన్ వారు ఒక అప్డేట్ జారీ చేశారండి. సో శాలరీ బాధితులు ఎవరైతే ఉంటారో, అంటే కొన్ని కంపెనీలు 2 నెలలు 3 నెలలు శాలరీస్ ఇవ్వవు కదా, ఈ శాలరీకి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎక్స్పర్ట్సే. బెహ్రైనీస్ కాదు, శాలరీ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అండి. ఎక్స్పర్ట్స్ చాలామంది శాలరీలు రాక, కంపెనీ శాలరీ యొక్క పని ఏం చేసుకొని సో శాలరీ యొక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఈ బాధితులందరూ ఎక్స్పర్ట్స్ అంటండి. సో లేబర్ ఫెడరేషన్ వారు అప్డేట్ జారీ చేశారు ఇది. తర్వాత జనవరి 12 నుండి వర్షాలు పడతాయి బెహ్రెయిన్లో, జాగ్రత్తగా అని చెప్పి తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్లో సేఫ్టీ అనేది ప్రతి ఇంటి నుండి మొదలవ్వాలని చెప్పి, ప్రతి ఇంట్లోనూ ఏదైనా ఫైర్ జరిగితే ఫైర్ ఎక్స్టెన్షన్ ఉండాలని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్, సలాలా సెంట్రల్ మార్కెట్లో ఫెస్టివల్ జరుగుతుందండి. ఏం ఫెస్టివల్ అంటారా? తేనె ఫెస్టివల్. ఖతర్లో లోకల్లో ప్రొడ్యూస్ అయిన తేనె ఫెస్టివల్ జరుగుతుంది. జనవరి 18వ తారీఖు వరకు ఉంటుందండి ఈ ఫెస్టివల్. సో ఖతర్ లోకల్లో ప్రొడ్యూస్ అయిన తేనె అనమాట. అయితే ఈ ఖతర్లో చాలా ఫెస్టివల్ ఉన్నాయి. ఫీస్ట్ అండ్ బీట్ అంటే ఫుడ్ ఫెస్టివల్ ఒకటి ఉంది. నెక్స్ట్, కాఫీ అంటే
ఆ కాఫీలో ఎన్ని రకాల కాఫీలు ఉంటాయో అన్ని రకాల కాఫీలు ఒకే చోట మనకు ఏర్పాటు చేస్తారనమాట. కాఫీ ఫెస్టివల్ ఉంది. నెక్స్ట్ జనవరి 30 నుండి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు జ్యువెలరీ గోల్డ్ ఫెస్టివల్ కూడా ఉందండి. రకరకాల ఫెస్టివల్ ఉన్నాయి ఖత్తర్లో. సో ఇదండి సంగతి. నెక్స్ట్ సో గైస్, మన వార్తలు చూస్తున్న మిత్రులు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే కనుక, అంటే హైదరాబాద్ చెందిన వాళ్ళు ఉంటే కనుక, హైదరాబాద్లో ఒక 2 నెలల బాబుకి హార్ట్ ఆపరేషన్ చేస్తారంటండి. సో అయితే ఆ బాబుకి బ్లడ్ అవసరం. సో ఎవరైనా రక్తదానం చేసేవాళ్ళు ఉంటే డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మేబీ అతని బాబు తండ్రి ఇతను నెంబరు. సో కొంచెం బ్లడ్ దానం చేయండి. చిన్న బాబు కదా, అసలు జీవితాన్ని ఏమీ చూడలేదు. సో ఎవరైనా హైదరాబాద్లో ఉంటే కొంచెం బ్లడ్ దానం చేయండి. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్.